అభ్యర్థుల ప్రత్యక్ష ప్రచారం వ్యయాలతో పాటు సోషల్ మీడియాపై ఈసీ డేగ కన్ను వేసింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థుల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఇతరులను కించపరిచే విధంగా వ్యవహరించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఇప్పటివరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 100 వరకు సోషల్ మీడియాపై ఫిర్యాదులు ఈసీకి అందాయి. తెలంగాణలో రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రచారానికి వేదికగా మారిన సోషల్ మీడియాపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. సోషల్ మీడియాను కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి తీసుకురావడంతో రోజుకు 100ల కొద్ది ఫిర్యాదులు విజిల్కు అందుతున్నాయి. దీంతో గడితప్పి కొనసాగుతున్న ప్రచారాన్ని గుర్తించి పార్టీలు అభ్యర్థులకు ఈసీ నోటీసులు జారీ చేస్తోంది. పార్టీలు అభ్యర్థులతో పాటు సామాన్యులు సోషల్ మీడియాలో ఆయా పార్టీలకు అనుకూలంగానూ వ్యతిరేకంగానూ పోస్టింగ్లు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్లన్నీ కోడ్ పరిధిలోకి వస్తాయా రాబోయే అంశాన్ని నిగ్గుదేల్చడానికి ఈసీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేస్తారు, దానికి కూడా ప్రీ సర్టిఫికేషన్ కావాలి. ఎనీ పబ్లిసిటీ మెటీరియల్ జస్ట్ లైక్ పేపర్లో యాడ్స్ ఇచ్చిన ముందు లేకపోతే టీవీ మీడియాలో యాడ్ ఇచ్చిన ముందు దే కమ్ టు ది ఎంసీఎంసీ కమిటీ అండ్ టేక్ అ సర్టిఫికేషన్ దట్ దిస్ మెటీరియల్ ఈజ్ నాట్ వయలేటివ్ ఆఫ్ ఎంసీసీ. అదేవిధంగా సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేసే ముందు కూడా ఈ సర్టిఫికేషన్ కంపల్సరీ ఉంది. అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలోనే వారి సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలను కూడా ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది. నామినేషన్ వేసిన రోజు నుంచి వారి అకౌంట్స్ను ఎన్నికల సోషల్ మీడియా టీం పర్యవేక్షిస్తోంది. నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారాన్ని గుర్తించి ఖర్చును వారి ఖాతాలో జమ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఈసారి ముందస్తుగానే జాగ్రత్తలు చేపట్టింది. విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించాలని క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.